హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన రైల్వే లైన్ వచ్చేసి గుంటూరు నుండి వయా నల్గొండ మీదుగా హైదరాబాద్ కి చేరుకునే ఈ సింగిల్ లైన్ అనేది అత్యంత కీలకమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. నిత్యం వందల బండ్లు ఈ రైల్వే లైన్ గుండా వాటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం సామర్థ్యానికి మించి ఇక్కడ రైళ్లు అనేవి పరుగులు పెడుతున్నాయి. ప్రత్యేక రైళ్లు, రెగ్యులర్ రైళ్లు ఇలాంటి ఎన్నో రైళ్లని రైల్వే శాఖ ఈ రూట్ లోనే నడుపుతుంది. దీంతో ఈ రూట్ లో ట్రాఫిక్ అనేది ఇబ్బందిగా మారింది. ఈ ట్రాఫిక్ ని తగ్గించడానికి రైల్వే శాఖ సింగిల్ లైన్ గా ఉన్న ఈ గుంటూరు సెక్షన్ ని డబుల్ లైన్ గా మార్చాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా గుంటూరు హైదరాబాద్ మధ్యలో రైల్వే లైన్ కి నిధులను కేటాయిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి కొనసాగుతున్నాయి. ఈ రైల్వే లైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే, ఈ రైల్వే లైన్ పేరుకి సికింద్రాబాద్ గుంటూరు రైల్వే లైన్ డబలింగ్. కానీ ఈ రైల్వే లైన్ అనేది ఎక్కడ మొదలవుతుందంటే, మనకి గుంటూరుకి పక్కనే ఉండే ఈ నల్లపాడు రైల్వే స్టేషన్ నుండి గుంటూరు రైల్వే స్టేషన్ వరకు మనకి డబలింగ్ అనేది అందుబాటులో ఉంది. అలాగే సికింద్రాబాద్ నుంచి ఇక్కడ బీబీ నగర్ వరకు మనకి డబలింగ్ అనేది అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాలలో ఇక్కడ ఎంఎంటీ స్పేస్ 3 లో భాగంగా త్రిబులింగ్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఈ రైల్వే లైన్ అనేది ఈ బీబీ నగర్ నుంచి ఇటు గుంటూరు సెక్షన్ లోకి వచ్చేస్తుంది. ఇంకా పైకి వెళ్తే కాజీపేట సెక్షన్ కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇటు గుంటూరు సెక్షన్ లోకి వచ్చిన తర్వాత పంగిడిపల్లి రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది. ఈ పంగిడిపల్లి రైల్వే స్టేషన్ నుండి ఈ నల్లపాడు వరకు మనకి సింగిల్ లైన్ అనేది అందుబాటులో ఉంది. ప్రస్తుతం నల్లపాడు పంగిడిపల్లి మధ్యలో మనకి డబులింగ్ అనేది చేపట్టవలసి ఉంది. అర్థమైంది కదా ఈ డబులింగ్ అనేది ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతుందో. ఈ రైల్వే లైన్ డబులింగ్ గాను 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ రైల్వే లైన్ కి అత్యధిక బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో పనులు అనేవి కొనసాగుతున్నాయి. విష్ణుపురం కుక్కడం మధ్యలో మొత్తం 55 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు అనేవి జరుగుతున్నాయి. అలాగే కుక్కడం వెలిగొండ మధ్యలో మనకి 75 కిలోమీటర్ల రైల్వే లైన్ యొక్క పనులు అనేవి కొనసాగుతున్నాయి. ఇక నల్లపాడు బెల్లంకొండ మధ్యలో 56 కిలోమీటర్ల రైల్వే లైన్ కి టెండర్స్ ని పిలవడం జరిగింది. ఇంకా ఈ రైల్వే లైన్ లో భాగంగా 248 నుంచి 249 వరకు చిన్న పెద్ద బ్రిడ్జెస్ ని కలుపుకొని ఇక్కడ నిర్మించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి వేగంగా కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే మరికొన్ని ప్రాంతాలలో కూడా పనులు అనేవి మొదలయ్యే అవకాశం అనేది ఉంది. ఇక్కడ డబలింగ్ అనేది అందుబాటులోకి వస్తే రైలు యొక్క వేగం అనేది భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం 110 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ రైళ్లు అనేవి పరుగులు పడుతున్నాయి. ఒక బండి వస్తే మరో బండిని మరో స్టేషన్ లో నిలిపివేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ రూట్ లో వందే భారత్ కూడా సేవలు అనేది అందిస్తుంది. ఈ వందే భారత్ అనేది వస్తున్న సమయంలో కొన్ని రైళ్లకి క్రాసింగ్ అనేది తప్పట్లేదు. ఇంకా ఈ డబులింగ్ అనేది అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఇబ్బందులు అనేవి తొలగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే లైన్ యొక్క డబులింగ్ పనుల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.